మొంతా తుఫాను ముప్పు ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలి వాయుగుండంగా మారింది. రాగల 12 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఎల్లుండి ఉదయానికి తుఫాను తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ తుఫాను మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. అయితే తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి. మొంతా తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో రేపు రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఈ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపాయి. ఇక శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇదే రాబోయే 12 గంటల్లో మొంతా తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ వాయుగుండం కాకినాడకు ఆగ్నేయంగా 830 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాను ఎల్లుండి సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, గరిష్టంగా గాలి వేగం 110 కిలోమీటర్లకు చేరుకోవచ్చని అధికారులు హెచ్చరించారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రేపటి నుంచి 3 రోజులు అన్ని కార్గో ఎగుమతి, దిగుమతులను నిలిపివేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం డీప్ వాటర్ పోర్ట్లో 19, యాంకరేజ్ పోర్ట్లో 6 నౌకలు కార్గో కోసం లంగరు వేశాయి. వీటిని సోమవారం మధ్యాహ్నం తీరం నుంచి 150 నాటికల్ మైళ్ల దూరానికి తరలించనున్నారు. పోర్ట్లో సోమవారం నుంచి 5వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేయనున్నారు. అయితే గడిచిన 7 ఏళ్లలో 5వ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేయడం ఇదే తొలిసారి అని అధికారులు వివరించారు. మొంతా తుఫానుపై రాష్ట్ర హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో స్పెషల్ సీఎస్ సాయి ప్రసాద్, ఎండీ ప్రఖర్ జైన్, ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు. అయితే తుఫాను తాజా పరిస్థితులను అధికారులు హోంమంత్రి అనితకు వివరించారు. శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి అనిత స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మొంతా తుఫాను హెచ్చరికతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. మొంతా తుఫాను ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా సన్నద్ధంగా ఉంది. ఈ ఉదయం నుంచి కూడా హోంమంత్రి అనిత చూస్తూ ఉన్నాం. ఇక్కడ విపత్తుల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తం కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఇక్కడ నుండి మొత్తం కూడా రాష్ట్రం అంతా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రెగ్యులర్ గా అధికారులందరితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఎలా ఎదుర్కోవాలి, తుఫాను వల్ల వచ్చే ప్రభావాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో కూడా ఆయన కూడా డైరెక్షన్స్ అయితే ఇస్తున్నారు. ప్రస్తుతం మనతో హోంమంత్రి అనిత ఉన్నారు. అనిత గారు, ఎట్లా మొంతా తుఫాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి? మొంతా తుఫానుకి అన్ని రకాలుగా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎలర్ట్ గా ఉన్నాయండి. ఈ రోజు మనం చూసుకుంటే అరౌండ్ 4 days బ్యాక్ నుంచి కూడా ఈ ప్రిపేర్నెస్ మీద అన్ని డిపార్ట్మెంట్లు పనిచేయడం, లాస్ట్ ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, హ్యూమన్ లాస్ లేకుండా చేయడానికి, అదేవిధంగా ప్రాపర్టీ లాస్ ని కూడా మినిమైజ్ చేయడానికి ఈ రోజు గవర్నమెంట్ సిద్ధపడింది. సో మేమేంటంటే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎలర్ట్ గా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం. ఈవెన్ దో మొబైల్ కనెక్షన్స్ కూడా దెబ్బతిన్నా కూడా త్రూ శాటిలైట్ ఫోన్స్ ద్వారా అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడానికి బిఫోర్ గానే ఏ ఏరియాస్ లో అయితే మనకు ఎఫెక్ట్ అవుతాయో ఆ ఏరియాస్ కి ముందే శాటిలైట్ ఫోన్స్ ని కూడా అక్కడ పంపించే ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఈ శాటిలైట్ ఫోన్స్ ని ఎలా యూజ్ చేయాలి ఏంటనేది కూడా ఒక డిమో ఇస్తారు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా ప్రజలు ఎలా అప్రమత్తం అవ్వాలి, ఒకవేళ వైర్లు తెగిపడినా ఏం చేసినా వాళ్ళు ఇమీడియట్ గా ఏం చర్యలు తీసుకోవాలి,
అవన్నీ కూడా వాళ్ళు కూడా ఒక వీడియో బైట్ చేసి వాళ్ళు పంపించే ఏర్పాటు కూడా చేస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేశాం. డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు. గౌరవ సీఎం గారు ఎవ్రీ మినిట్ మానిటర్ చేసుకుంటున్నారు. సో ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తో ముందుకెళ్తుంది. అంటే 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తాయని కూడా మీరు కూడా చెప్తున్నారు. అంటే దానికి తగ్గట్లు ఏర్పాట్లు ఉన్నాయా? ఎందుకంటే గతంలో హుద్దు కూడా 180 కిలోమీటర్స్ వేగంతో గాలులు వీచాయి. అప్పుడు కూడా విశాఖ అంతా అతలాకుతలమైన పరిస్థితి ఉంది. ఎట్లా ఇప్పుడు 100 కిలోమీటర్స్ తగ్గట్టు ఏర్పాట్లు ఉన్నాయి? విషయం ఏంటంటే 100 కిలోమీటర్స్ కాదు, లాస్ట్ హుద్దులోనే వచ్చిన తుఫానే ఒక ఐ థింక్ 10 years బ్యాక్ దగ్గర 1 week లో రిస్టోర్ చేసే పొజిషన్ సీఎం గారు అక్కడే కూర్చొని మనం క్లియర్ చేసే పొజిషన్ కనిపించింది. ఈ రోజు టెక్నాలజీని బేస్ చేసుకుంటున్నాం. ఈ రోజు ప్రతి ఒక్క ఆఫీసర్ని కూడా అలర్ట్ చేస్తున్నాం. డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్ గా ఉన్నారు. సో ఎక్కడ కూడా నాకు తెలిసి అంత ఇబ్బంది రాదు. ముందుగానే ఇప్పుడు మీరు ఏదైతే విండ్ పొజిషన్ ఎక్కడెక్కడ మనకి ఇబ్బంది అవుతుంది, చెట్లు పడిపోతాయి, కరెంట్ పోల్స్ పడిపోతాయి, హోర్డింగ్స్ పడతాయి. అలాంటి సిచ్యువేషన్స్ ని ముందే మేము ప్రికాషనరీగానే మేము ఐడెంటిఫై చేసుకున్నాం. ఆ హోర్డింగ్స్ అన్నింటినీ కూడా తొలగించే ఏర్పాటు కూడా చేసుకుంటున్నాం. ఇంకా ఈ కరెంట్ పోల్స్ ఎక్కడైనా పడిపోయినా ఇమీడియట్ గా రిస్టోర్ చేయడానికి ఆ హాట్ స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయి, ప్రాబ్లం మేజర్ స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి ముందే డిప్లాయ్ చేసుకుంటున్నాం. సో ఇబ్బంది లేదు. ముందు తుఫాన్ అంటే ఏదో ఒక ప్రాంతానికే పరిమితమైంది, కానీ మొదటిసారి ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటే రాయలసీమ వరకు కూడా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఎట్లా దానికి తగ్గట్టు ఎటువంటి చర్యలు? అండి మీకు నేను మళ్ళీ చెప్తున్నా, అక్కడ ఉన్నది సిబిఎన్ గారు. సో ఆయన పర్యవేక్షణలో 1 week బ్యాక్ నుంచి సార్ కూడా మమ్మల్ని మానిటర్ చేస్తున్నారు, మమ్మల్ని వెనకాతల నుంచి ప్రిపేర్ చేస్తున్నారు అని అంటేనే మీకు అర్థమై ఉంటుంది. చిన్న ఇష్యూని అంటే ఇది చిన్నది దీన్ని వదిలేద్దాం అన్నది కాకుండా మైన్యూర్ ఇష్యూస్ ని కూడా ఈ రోజు మేము టేకప్ చేసుకుంటున్నాం. వాటి మీద జాగ్రత్తలు వహిస్తున్నాం. మీరు ముందు సోషల్ మీడియా గురించి కూడా ప్రస్తావించారు. ఎవరు ఎందుకు చేస్తున్నారు, ఇంకా ఇట్లాంటి సమయంలో కూడా ఎందుకు చేస్తున్నారు? కొంతమంది ఉంటారండి రాజకీయాలు, అదే అంటారు కదా, చావుల మీద సవాళ్ళ మీద కూడా రాజకీయాలు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉన్న సిచ్యువేషన్ ని అందరం కూడా అందులో ఎఫెక్ట్ అవుతాం అనుకునేటప్పుడు పానిక్ ని సృష్టించాల్సిన అవసరం లేదు. అరే నీకేదైనా ఛాన్స్ ఉంటే సాయం చేయాలి, అంతే తప్పించి సోషల్ మీడియాలో వేదికలుగా ప్రజలను అప్రమత్తం చేయాల్సింది పోయి ప్రజల్ని పానిక్ చేసే సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసి అనవసరంగా ఇబ్బందులు గురి చేసే చాలా హ్యాండిలర్స్ ని మేము ఐడెంటిఫై చేశామండి. వాళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేస్తాం. వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. హోంమంత్రి అనిత చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే మొదటిసారి ఒక తుఫాను వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం ప్రభుత్వాన్ని చూసాం, కానీ తుఫాన్ ఏ విధంగా ఎదుర్కోవాలి, తుఫాన్ వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటో తెలుసుకుని ఇవన్నీ కూడా చివరికి చూస్తే కనుక ఏదో శాటిలైట్ ఫోన్లు కూడా అరేంజ్ చేసే పరిస్థితి మనకి కనిపిస్తుంది. అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని ప్యానిక్ క్రియేట్ చేసే హ్యాండిల్స్ ను కూడా గుర్తించే వారిపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ఏదైనా ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఒక హై లెవెల్లో అయితే అందరూ కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఈ 4 రోజులు ఇక్కడే ఉండి మానిటరింగ్ చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. కెమెరా పర్సన్ గౌతమ్తో రవిచంద్ర, 10 TV, అమరావతి.